నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. గురువారం ఉదయం తాను నామినేషన్ వేస్తున్నందున నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులందరూ పార్టీ కార్యాలయం వద్దకు భారీగా తరలిరండి. ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కోటి సత్యనారాయణ. పదమూడవ వార్డు శివాలయ వీధిలో బుధవారం కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ బీజేపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకొండ తాతాజీలు. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మారెడ్డి బాబ్జీ వెంట ఉన్న వామపక్ష నాయకులు చింతకాయల బాబురావు, కర్రి నాగేశ్వరరావు, మండల నాగేశ్వరరావులు. అభివృద్ధి సంక్షేమం ఇదే విధంగా కొనసాగాలంటే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుగా వేయండి. ఎన్నికల ప్రచారంలో మంత్రి తనయుడు కొట్టు బాలరాజేష్. ఈ నెల 25వ తేదీన గురువారం ఉదయం 10 గంటలకు తాను తాడేపూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నందున పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి కోటి సత్యనారాయణ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మే నెల 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికల నిమిత్తం ఈ నెల 25వ తారీఖున 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో నామినేషన్ దాఖలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయానికి మీ అందరికీ తెలియజేస్తూ నా విజయానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా మీ యొక్క ఆశీర్వాదాన్ని నేను అభ్యర్థిస్తున్నాను. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అశ్రిత పక్షపాతం లేకుండా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలాగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించాం. అలాగే మళ్ళీ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అటువంటి పరిపాలన ద్వారా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం మరి ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఎల్లప్పుడూ నా పూర్తి సహాయ సహకారాలు నిస్వార్థంగా అందిస్తానని, గత 5 సంవత్సరాల్లో ఏ రకమైన అశ్రిత పక్షపాతాన్ని వహించకుండా, ఏ రకమైన మరి అవినీతికి పాల్పడకుండా పూర్తిగా నిస్వార్థంగా పనిచేసి అందరికీ న్యాయం చేశానని భావిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ త్వరలో మళ్ళీ వచ్చి పర్సనల్గా కలుసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 25వ తారీఖున వేస్తున్న నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి మీ అందరి ఆశీర్వాదాలను నాకు అందించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్షేమ ముసుగులో అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం ఆయన స్థానిక 13వ వార్డు శివాలయం రోడ్లో టీడీపీ కన్వీనర్ వలవల బాబ్జీ, బీజేపీ కన్వీనర్ ఈతకొండ తాతాజీలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని ఎద్దేవా చేశారు. కాగా స్థానికులు శివాలయం వీధిలో సమస్యలను బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. మా మిత్రుడు ఈ వార్డు కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ మరి కృష్ణ గారు ఈ రోజు లేని రోడ్డుకి ఆయన సర్పంచులు గడిస్తూ
మరి అంబేద్కర్ గారి ఆశయాలతో మరి ఏదైతే ఇక్కడ డెవలప్ చేయాలి, కృష్ణ గారు కౌన్సిలర్ అయ్యేటప్పటికి ఈ ప్రాంతంలో మంచినీళ్ళు లేవు, రోడ్డు కూడా సగం ఉంటుంది, ఇది ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తే కుదరదు, నేను రిజైన్ చేస్తాను, మా ప్రాంత వాసులు మంచినీళ్ళు రావాలని చెప్పి పట్టుబట్టి ఇక్కడ పైప్ లైన్ ఇచ్చిన వ్యక్తి కృష్ణ గారు. అదేవిధంగా ఈ వార్డు డెవలప్మెంట్ కి మనంతో కృషి మనం చేసాం. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు ₹1 కూడా ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టలేదు. విదేశీ అంబేద్కర్ విద్యని రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుద్ది. ఏ దళితుల వల్ల అయితే రాజ్యాధికారం సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ దళితులు పట్టుకొడతా ఉన్నాడనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఇదివరకు అనంతబాబుని మరి ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ని మరి మర్డర్ చేసి ఇంటికి తీసుకెళ్ళి ఒక దళితుడు నాకు చెప్తే అదే వ్యక్తిని ఆ పక్కన కూర్చోబెట్టి సన్మానం చేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి సుధాకర్ అనే డాక్టర్ ని మాస్కులు లేవని చెప్పినందుకు అతన్ని పిచ్చోడు అని చెప్పి పోలీసులతో కొట్టించి చనిపోయిన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి శిరోమండలం కేసులో రాజనగర్ లో ఇసుక ఎందుకు తోగుతున్నారని అడిగినందుకు శిరోమండలం చేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఓటు అడిగితే ఇయ్యాల వద్ద మీరు ఆలోచన చేయవా? ఇవాళ ఏ దళితుడికి ఎస్సీ ఎస్టీ సప్లైలో నిధులు లేవు. ఎస్సీ ఎస్టీ సప్లై కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులన్నీ కూడా ఇక్కడ సోహా చేశారు. అన్ని కులాలతో పాటు ఏదైతే వస్తున్నాయో అయ్యే రేషన్ వస్తుంది, అయ్యే పెన్షన్ వస్తుంది తప్ప దళితులకి రిజర్వేషన్ కింద వచ్చేది మాత్రం ఏం రాకుండా చేసిన ఘనత ఈ వైసీపీ పార్టీ దక్కుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతా ఉన్నా. మరి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తా ఉన్నాయి, మీ ముందు రాబోతా ఉన్నాడు, మళ్ళీ మీకు అందజేస్తాం ఇచ్చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఏం చేశారని అడగవలసింది నేను కోరుతా ఉన్నా. ఎవరైతే మన కోసం పనిచేసిన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే మన కోసం ప్రభుత్వం పనిచేసిందో ఆ ప్రభుత్వాలు ఎన్నుకోవాలి తప్ప ఇలాంటి దగులుబత్తి ప్రభుత్వాలని దివాళాకోర ప్రభుత్వాలు ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో దళిత సోదరులకి జరిగేదే ఉండదని చెప్పి ఓట్ల వరకు వాడుకుంటారు. తర్వాత మన ముఖం కూడా చూడరని మీకు తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మీకోసం 27 పథకాలు పెట్టిన పరిస్థితి, అంబేద్కర్ విదేశీ విద్యతో సహా ఈవేళ ఆ పరిస్థితి ఎక్కడైనా ఉందా అని అంటే అందరికీ ఇచ్చే పథకాలే తప్పితే ఒక్క పథకం కూడా మీకు ఎక్స్ట్రా పథకం ఎక్కడ కూడా దళితులకి లేదు. పైగా మీకోసం ప్లాన్ చేసిన సప్లై నిధులన్నింటినీ కూడా మరి ప్రభుత్వం కైంకర్యం చేసుకున్న పరిస్థితి. ఆలోచించండి, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు అవినీతి చేస్తారు, ఈ రెండే నినాదాలు. ముఖ్యంగా మీరు కూడా గమనించండి, ఆలోచించండి, ఎవరు సమాజానికి మంచి చేస్తారు, ఎవరు అవినీతి చేస్తారన్నది మీరే ఆలోచించండి. దళితులను ఇబ్బంది పెట్టే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుంచుకోండి, రానున్న రోజుల్లో ఆ పథకాలన్నీ తిరిగి వస్తాయని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈవేళ ₹1 మీకు ఏమైనా సబ్సిడీ మీద లోన్లు ఇచ్చారా అని అడుగుతున్నాం. అలాగే మరి దళితులకు సంబంధించిన స్కీములన్నీ ఎత్తేస్తే ఎవరు మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు 80% ఓటేసి అతన్ని గెలిపిస్తే ఈ అన్యాయాలన్నీ అతను చేస్తా ఉన్నారు. కాబట్టి గుర్తుంచుకోండి. మరి ఇక్కడికి ఉమ్మడి కుటుంబ అభ్యర్థిగా మరి సోదరుడు పరమేశ్వర శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి రావడం జరిగింది. అలాగే మరి తెలుగుదేశం ఇన్ఛార్జి బాబ్జీ గారు, పాలు వెంకటేశ్వర వీరమ్మ గారు, అలాగే మిగతా నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 13వ వార్డు దళితుల వార్డుకి రావడం మరి అందరూ చక్కగా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బీసీ కులస్తులకు ప్రధానమంత్రి అయ్యి దళితులకు అగ్రపట్టు ఇచ్చేలాగా, దళితులకు ఎన్నో ప్రయోజనాలు కలిగేలాగా అంబేద్కర్ సిద్ధాంతాలు నమ్మి అంబేద్కర్ అడుగుజాడలు వెళ్తూ అంబేద్కర్ ఏదైతే 5 సోట్లు ఆయన పుట్టింది చదివింది ఆయన ఉద్యోగం చేస్తున్న ఏరియాలో అవి పంచి తీర్థాల కింద పేరు పెట్టి అంబేద్కర్ ఉచితంగా దళితులు చూసే విధంగా తీసుకెళ్ళడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయం. అందరికీ మరి 2వ ఓటు కమలం గుర్తు చేసి మరి శ్రీనివాస్ బాబు గారు, మోడీ గారు రావడం శ్రీలోకి 5 మనోళ్ళు కమలానికి ఏంటి 2వ ఓటు మా సోదరు శ్రీనివాస్ గారు. తాడేపూడి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మానిడి బాబ్జీ బుధవారం నామినేషన్ వేశారు.
వామపక్ష నాయకులు చింతకల బాబురావు, కర్రి నాగేశ్వరరావు, మండల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాలబొమ్మల శ్రీనివాస్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. తొలుత సవిత్రిపేటలోని తన నివాసం నుండి బయలుదేరి పొంతల ముస్లిం ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ నుండి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వామపక్ష నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. మారేడి బాబ్జీ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు మంచి నిజాయితీ, న్యాయం వైపు ఉండాలని ఆశిస్తూ హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఇలా చూడాలమ్మా సరే అలాగా వస్తాలే. అసెంబ్లీ సీట్ ఇవ్వడం జరిగింది. దాని భాగంలో ఈరోజు రాబోయే ఎలక్షన్కి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ గారికి మా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ప్రజలందరికీ మంచి జరగాలని రాజ్యాంగంలో రాసిన ఈ ఎలక్షన్ని ప్రజలు మంచితనానికి, నిజాయితీకి, న్యాయం వైపు ఉంటారని ఆశిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి, దేశ లౌకిక తత్వాన్ని, దేశ సమైక్యతని, సమగ్రతని కాపాడేదానికి ఇండియా వేదిక భారతదేశంలో ఏర్పడింది. ఎవరైతే భారత రాజ్యాంగ పరిరక్షకులుగా అనుకున్నటువంటి పార్టీలన్నీ కలిపి ఈ ఇండియా వేదికలో ఉన్నాయి. ఈ వేదిక తరఫున ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి మరి ఇండియా వేదిక తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మార్నేడి బాబ్జీ గారు, శేఖర్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజున ఆయన నామినేషన్ని మరి ఇండియా వేదికలో భాగస్వాములుగా ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ తదితర, అలాగే ఆద్మీ తదితర వామపక్ష పార్టీలన్నీ కూడా ఈ అభ్యర్థికి, ముఖ్యంగా వేదిక సంబంధించినటువంటి అభ్యర్థుల్ని బలపరచడం జరిగింది. మరి అభ్యర్థి గెలిపించుకునేదానికి, అఖండ మెజార్టీతో గెలిపించేదానికి ప్రజానీకం అంతా కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున ఎన్నికల్లో చూస్తున్నాం, ఒక బలమైనటువంటి అధికార పార్టీ ఎన్డీఏ కూటమి ఒక పక్కన ఉంది. మరి వీరు ఎన్నికల ఫలితాల కోసం, గెలవడం కోసం, ఏవైనా మళ్ళీ అధికారంలో రావడం కోసం కేంద్ర బీజేపీ నాయకత్వాన్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక కూటమిగా ఏర్పడి ఈ రోజున పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రెండో వైపున దొడ్డిదారున బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి వైఎస్ఆర్ పార్టీ అది కూడా ఈ ఎన్నికల్లో పాల్గొంటుంది. ఈ రెండు, అటు కూటమి కానీ ఇటు వైఎస్ఆర్ పార్టీ కానీ ఈ దేశ రక్షణకి ఇవాళ తిలోదకాలు ఇచ్చి మరి పెద్ద ఎత్తున బీజేపీని మళ్ళీ దేశంలో అధికారంలోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ దేశ ప్రజానీకానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది. కాబట్టి ప్రజానీకం, ఓటర్ మహాశైలి ఈ విషయాన్ని అర్థం చేసుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థిగా అందులో భాగంగా కూడా సిపిఎం, సిపిఐ, అలాగే ఆమ్ ఆద్మీ, అలాగే కాంగ్రెస్, ఈ ఇండియా కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచి తీడతారని చెప్పి మేము ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ గారి ప్రభుత్వాలు మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా. మరి ఇండియా కూటమిలు 3 పార్టీలు చూపిస్తున్నారు కానీ 4 పార్టీలు అయ్యి వైఎస్ఆర్ టీపీతో కలుపుకుంటే 4 పార్టీలు కూటమిగా ఏకమైనవి అయ్యి 9 ఇది నుంచి ఒకరు, 9 నుంచి ఒకరు, ఈ అన్నింటినీ కూడా
మరి వెనక తిప్పి కొట్టాలంటే ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నారు వీళ్ళ పరిపాలన అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా ఇది చెందండి. ఇండియా కూటమి అభ్యర్థులు ఎవరైనా సరే ఎంతమంది పోటీ చేసిన అంతమంది కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతారు. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఇండియా కూటమి అధికారం చేపడతారని చెప్పేసి ఇండియా కూటమి తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచారు, గమనిస్తున్నారు, చూస్తున్నారు మంచి చెడులన్నీ కూడా ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు ఇచ్చేస్తున్నారు అనేది. ఇప్పుడు వచ్చి మోడీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ కానీ ప్రజలకు ఒరిగిపట్టింది ఏమీ లేదు. వీళ్ళకి ఎత్తిరెక్కిన తర్వాత నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోలు రకరకాల పద్ధతుల్లో జనాన్ని దోసుకుని జనాలు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి దోసుకోవడానికి సరిపోతుంది సంపాదన, ప్రజల సంపాదన అంతా కూడా. కాబట్టి పెద్ద పప్పు బెల్లాలు ఇచ్చేసి మేము న్యాయం చేసాం, మేము మంచి చేసామని చెప్పి చెప్తున్నారు. అవన్నీ కూడా మాయి మాట్లాడి చెప్పి ప్రజలకు అర్థమయ్యింది. కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించి తీరుతారు ప్రజలు అని చెప్పేసి తెలియజేస్తాం. తాడేపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాన్నేటి రాజశేఖర్ గారికి సిపిఎం పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. కేంద్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఈ ఎన్నికల్లో పూర్తిగా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం మేము సన్నద్ధం అవుతా ఉన్నాం. కేంద్రంలో పరిపాలన చేస్తున్న ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, రైతాంగ చట్టాలు కానీ, కార్మిక చట్టాలు కానీ, అనేక ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, అలాగే ఎన్నికల పాయింట్ చేసిన అవినీతిని కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున భారాలు పడి ఉన్నటువంటి విధానాలని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్తాం. అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి విషయాలు కానివ్వండి, అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, కార్మిక వ్యతిరేక విధానాలని ఈ రెండు అంశాలు కూడా రానున్న కాలంలో ఎన్నికల్లో పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం వామపక్ష పార్టీల తరఫున మేము కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి పూర్తి మెజార్టీతోటి గెలిపించుకోవడం కోసం మేము ప్రయత్నాలు చేస్తాం. స్థానిక 11వ వార్డులో బుధవారం డిప్యూటీ సీఎం కోటి సత్యనారాయణ తనయుడు బాలరాజేష్ 3వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తన తండ్రి చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలంటే తిరిగి కొట్టు సత్యనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు నేదురి గంగాధర్రావు, కట్ట నాగరాజు, చామన సూర్యచంద్రరావు, ప్రసాద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాగుండాలి కదండి, రౌడీజం గుండేజం బాబు ఉండకూడదు కదా, దానికి ఉండకూడదు అంటే మీరు తప్పనిసరిగా ఫ్యాన్ కొట్టేసి ఉండేది ఉండకూడదు కదా, దాని గురించి ఫ్యాన్ కొట్టి కొట్టేదమ్మా, తప్పనిసరిగా ఫ్యాన్ కొట్టి కొట్టేదమ్మా. మన ఊరు ముఖ్యమమ్మా, వాళ్ళ ఊరు ముఖ్యం అండి, పాడైపోతుంది సినిమా పాట ఫ్యాన్ కొట్టి 2 ఓట్లు ఊరు ముఖ్యం అండి, తప్పనిసరిగా ఫ్యాన్ కొట్టి కొట్టేయండి. ఊరు బాగుండాలి కదా, అవసరం కదా, తప్పనిసరిగా ఫ్యాన్ కొట్టి కొట్టేయండి. ఊరు ముఖ్యం కొట్టేయండి, ఊరు బాగుండాలి కదండి, ఫ్యాన్ కొట్టి కొట్టేయండి. జగన్ మంచిగా చేస్తున్నారు. మీరు ఏదో ప్రజల స్పందన అయితే చాలా బాగుందండి. ఏమన్నారు ఇప్పుడు జగన్ గారు కూడా మీ ఇంటికి కానీ పక్క ఇంటి వాళ్ళకి కానీ ఎవరికైనా నా వల్ల మంచి జరిగితే ఓటేయండి అని చెప్తున్నారండి. నా చేతులు పట్టుకుని నాన్న మీరు ఈసారి మేమే వేస్తాం, పార్టీ తరఫున మేము చేయం, నాన్నగారు మాకు మంచి చేశారు, మా అమ్మాయికి కానీ మా పిల్లలకి కానీ ఇలాగ ఉద్యోగం వచ్చింది అని చెప్తున్నారు. అసలు మీకు కోవిడ్ వచ్చిందనే గుర్తులేదా? నేను అమెరికాలో ఉన్నా కానీ, ఆ దేశంలో కానీ, ఈ దేశంలో ఎక్కడైనా అన్ని చోట్ల రోడ్లు ఎన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఎందుకంటే మన ఫండ్స్ అన్ని ప్రజల్ని ఇబ్బంది పట్టకూడదు, వాళ్ళు పస్తులు ఉండకూడదని ఫండ్స్ నన్ను చాలా మట్టికి అక్కడికి వెళ్ళి మీకు ఆలోచించుకోండి. తాడేపల్లిలో సిమెంట్ రోడ్లు పడి కోవిడ్ 2-3 రోజులు లాక్డౌన్ ఇచ్చినా కానీ చాలా మంది మనం తెలియకుండా పనులు చేయించేసాం, మళ్ళీ అక్కడ ఆగిపోతాయని. తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇక మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది పడకూడదని చాలా పనులు చేశారు. ప్రజలందరూ ఈ గమనించుకోవాలండి. మన ఊరు పాడవకూడదంటే మనకి ఇక్కడ అభివృద్ధి ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి. అది మన నాన్నగారు ఇస్తున్నారు, చేస్తున్నారు, అది చాలా కష్టపడి. మీరు కూడా మనకి ఊరు పాడవకూడదు అంటే మీ పిల్లలు కానీ వాళ్ళు తప్పుదారులు వెళ్ళకూడదు అంటే మీకు 2 ఓట్లు ఇస్తారు ఎంపీ, ఎమ్మెల్యే. తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టేసి నాన్నగారిని, ఉమాబాల గారిని గెలిపించాలని కోరుతున్నానండి. 11వ వార్డులో 3వ రోజు తిరగడం జరుగుతుంది. కొట్టు సత్యనారాయణ గారి తరఫున వాళ్ళ పెద్ద బాబు గారు వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏంటంటే ఏది డెవలప్ అయినా కూడా 2 సార్లు కొట్టు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉండగానే మేము 2 సార్లు నేను కౌన్సిలర్గా ఈ రోడ్లు వేయడం కానీ, కొన్ని ఏరియాలకి సప్లైలు వేయడం కానీ, కొన్ని ఏరియాలకి ఇల్లు కట్టించడం కానీ చేశాం. కానీ ఒకసారి పట్టణమే అన్ని చేయాలంటే వాళ్ళకి ఫండ్స్ లేవు మున్సిపాలిటీలో. ఇప్పుడు ఇంకా రోడ్లు ఉన్నాయండి. డెవలప్ అవ్వాలంటే మళ్ళీ మనకి కొట్టు సత్యనారాయణ గారు రావాలి. కొట్టు సత్యనారాయణ గారు వస్తే ఇంకా రోడ్లన్నీ అద్భుతంగా సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుంది. మీరందరూ ఈ గమనించి
మరి 2 ఓట్లు ఇస్తారంటే ఫ్యాన్ గుర్తుకేసి ఎమ్మెల్యేకి ఎంపీ 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే గారిని గెలిపేసి కోరిక ప్రార్థిస్తాను. ఈ డిజిటల్ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలని, అదేవిధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న వాణి పబ్లిక్ స్కూల్ ప్రత్యేకతను లయన్స్ జిల్లా అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు అభినందించారు. స్థానిక సుబ్బారావుపేటలోని వాణి పబ్లిక్ స్కూల్ బుధవారం జరిగిన 34వ వార్షికోత్సవం అతిథులుగా గట్టి మాణిక్యాలరావుతో పాటు లయన్స్ జోన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు, డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోపుచెట్టి చంటిలు పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కటి ప్రదర్శన ఇచ్చారు. పాఠశాల రిపోర్టును వాణి స్కూల్ అధినేత కెఎస్ కృష్ణ అందించారు. వక్తలు మాట్లాడుతూ పాఠశాల ప్రగతిని అభినందించారు. 10వ తరగతి విద్యార్థి 591 మార్కులతో రికార్డు సాధించారని కొనియాడారు. అనంతరం అతిథులను సత్కరించారు. అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వాణి సేవా సంస్థ అధ్యక్షులు కె అభ్యుదయ్, శ్రీదేవి దంపతులు, విద్యార్థుల పేరెంట్ల, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్లో చదువుకోవాలని మా అవకాశం ఈ స్టూడెంట్స్కి ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఈ దంపతుల్ని మా క్లబ్ మీ అందరికీ ఆదర్శంగా స్ఫూర్తివంతంగా మరి వాణి కాన్వెంట్ నుంచి మన తాడేపూడానికి ఒక గర్వంగా మరి మేఘన 591 మార్క్స్ విజయ ప్రపంచంలో ముందుకు వెళ్తూ వాణి విద్యాలయ యొక్క మరి ఖ్యాతిని ఇనుముడింపు చేస్తూ చక్కగా ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తి ఇస్తున్న సందర్భంగా మరి వాణి కాన్వెంట్లో ఎంతో అద్భుతమైన ప్రగతిశీల విద్యా విధానాన్ని ఏర్పాటు చేసినటువంటి వాణి కృష్ణ గారికి, అలాగే మరి నాకు సుపరిచితులు మా ఫ్యామిలీ మెంబర్సు మరి ఎంతో మరి అద్భుతంగా ఇటువంటి చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు స్ఫూర్తి అందిస్తూ మరి ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తున్నందుకు, ఎంతోమంది పేద విద్యార్థులను ఆదరణ ఇస్తున్నందుకు మరి కృష్ణ గారికి, వాణి గారికి, మరి వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. అలాగే మరి ఉపాధ్యాయులు కూడా ఎంతో ప్రేమతోటి విద్యార్థులను తీర్చిదిద్దినందుకు వారికి కూడా అభినందన తెలియపరుస్తూ మరి మేఘనాకి నా హృదయపూర్వక మరి అభినందనలు. ఇంకా చాలా చక్కగా చదువుకోవాలని, అలాగే లైన్ నుంచి కూడా మా పేరుచెర్ల మురళీకృష్ణరాజు గారు కానీ, చంటి గారు కానీ మేమంతా కూడా నీకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మరి వాణి కాన్వెంట్ ఈ ప్రాంతంలో మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వేవర్స్ సెక్టార్లో ఉన్నటువంటి కుటుంబాలకు చెందిన చిన్నారుల్ని మరి విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత మన వాణి కాన్వెంట్కి ఉంది. మరి ఈ సంవత్సరం 10th క్లాస్లో మరి ఎవరైతే అటెంప్ట్ చేశారో అందరూ కూడా పాస్ చేసిన ఘనత మన వాణి కాన్వెంట్ టీచింగ్. మరి దీనికి సహకరిస్తున్నటువంటి ఈ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఈ కాన్వెంట్ తరపున, మా తరపున కూడా అభినందన తెలియజేసుకుంటున్నాం. కృష్ణ గారు కానీ, వాణి గారు కానీ మరి ఇది ఒక విద్యా సంస్థగా కాకుండా ఒక చారిటబుల్ సంస్థగా ట్రీట్ చేస్తూ, ఎందుకంటే ఇక్కడ వేవర్ సెక్టార్ కాబట్టి కాయా కష్టం చేసుకునే వ్యక్తుల కుటుంబాలకు చెందినటువంటి చిన్నారుల్ని మరి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి వారి వంతు వారి కుటుంబం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. వాణి స్కూల్ విద్యార్థిని మేఘన కార్పొరేట్ స్థాయికి ధీటుగా 591 మార్కులు సాధించినందుకు కానీ అమ్మాయికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు అందరూ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు అండి. మరి ఇంత ఘనత సాధించినటువంటి ఈ వాణి కృష్ణ గారికి వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 34వ వార్షిక దినోత్సవాన్ని ఎంతో హ్యాపీగా ఈ సంవత్సరం ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ వరకు 585 ఉండేటువంటిది 10th క్లాస్లో ఈ ఇయర్ 591తో మనం స్టేట్లోనే ఒక ర్యాంకును సాధించుకున్నాం, టౌన్ రికార్డు సాధించుకున్నాం. ఇంతటి ఘన విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించినటువంటి 10th క్లాస్ విద్యార్థులకి, అదేవిధంగా ప్రోత్సహించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి, ట్రైనప్ చేసి ఇలా తీర్చిదిద్దినటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన వాణి విద్యార్థులు నిజంగా అన్ని విభాగాల్లోని, అన్ని చోట్ల ఈ 34 ఏళ్ళలో అన్ని డిపార్ట్మెంట్స్లోని ఉన్నారు. మన వాణి అంటే
ప్రౌడ్గా చెప్పుకోవచ్చు వాడి స్టూడెంట్గా అంటే. ఎందువల్ల అంటే ఎటువంటి క్యాంపెయినింగ్ లేకుండా మనం ఇంచుమించు ఎవ్రీ ఇయర్ కూడా 500 స్ట్రెంత్తో ఎదరికి వెళుతూనే ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. ధర్మయుద్ధం చేస్తున్న సీఎం జగన్ను మళ్లీ గెలిపించాలని, ఈ ఎన్నికలలో అధర్మ కూటమిని చిత్తుగా ఓడించాలని వైఎస్ఆర్సీపీ తాడేపూడెం ఎమ్మెల్యే అభ్యర్థి కోటి సత్యనారాయణ పిలుపునిచ్చారు.
స్థానిక 15వ వార్డు సవిత్రిపేటలో వైసీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ మానిడి వెంకన్న అధ్యక్షతన మంగళవారం రాత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల సీఎం జగన్ జనరంజకంగా పాలించారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా 2004లో మానిడి వెంకన్న 330 మందికి ఇల్లు ఇవ్వాలని కోరితే అమలు చేశానన్నారు. తాడేపూడెం పట్టణంలో ఇప్పటికే 10,000 మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చానని తెలిపారు. మరో 1,500 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి 25 ఎకరాల భూమి కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే ఇలినాని, అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడులు కూడా పలు విషయాలపై మాట్లాడారు. సమావేశంలో వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, బొడ్డు సాయిబాబా, పరుచూరి రామారావు, అబ్దుల్ మునీర్, పాలపర్తి రాజా, కొట్టు తాతాజీ, ఎగ్గిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో 2 నెలల తక్కువ 5 సంవత్సరాలు అంటే 58 నెలల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఈ 58 నెలల్లో మీకు ఏ రకమైన లబ్ధి చేయకుండా ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిన కుటుంబం ఎవరినోటే చేయొద్దని చెప్పాడు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి అందరికీ సంపూర్ణ న్యాయం, ఏదో 10 మందికి ఇచ్చాం 20 మందికి ఇచ్చాం కాదు, 100% ఎంతమంది అర్హులైన లబ్ధిదారులు ఉంటే అందరికీ ఒక్కడు కూడా వదలకుండా ఏరియా ఇవ్వడం. ఎంకలాంటి ఇక్కడ వాటర్ ఉందంటే ఒక్కడు కూడా వదలకుండా ఏరియా ఎవరికి నమ్ముతూ వాళ్ళకి 10 ఫోన్ చేసి మరి కనిపించాడు. నేను 2004 ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇల్లు వదలకపోతే 330 ఇళ్ళు ఒక 15 వాటిలోనే ఎకరం ఇచ్చేసాడు. అంతమందికి ఇచ్చామండి ఇల్లు వెళ్ళకూడదు సొంత స్థలాల్లో. ఇవాళ మళ్ళీ ఇల్లు ఇచ్చాం, మళ్ళీ ఇళ్ళ స్థలాలు ఇచ్చాం. నేను ఏం చెప్తానంటే ఇవాళ జరుగుతున్నది మామూలు ఎన్నికలు కాదు. ఒక ధర్మబద్ధంగా ప్రజలకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెడుతూ భగవంతుడు నమ్మి భగవంతుడి మీద విశ్వాసంతో ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఈ వాగ్దానాల గురించి ఆలోచించాలంటే 2019లో నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే బీజేపీ ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఓట్ల రాజకీయం చేస్తున్నాడు, అలవి కానీ హామీలన్నీ ఇస్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే భారతదేశ బడ్జెట్ కూడా సరిపోదని, నాకు 40 ఏళ్ళు మర్రి చెట్టుకు వచ్చినంత వయసు నాకు ఉందని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అది మీరు ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర బడ్జెట్ తోటే నెరవేర్చడా లేదా? నా సిద్ధాంతం నాకు ఇది, నేను ప్రజలకి ఇది మంచి చేస్తాను, ఇది ఈ రకంగా చేసి నేను ఉద్ధరిస్తానని చెప్పాను. ఇవాళ నిశ్చితుగా ఏ రకమైన సిద్ధాంతం లేని ఏకైక పార్టీ భారతదేశంలో అనేక 100 పార్టీలు ఉన్నాయి. ఏ సిద్ధాంతం లేని పార్టీ జనసేన పార్టీ. అతని సిద్ధాంతం ఉంటే ఒక గొప్ప పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపేయాలి. ఈ ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికల్లో మీరందరూ సిద్ధం, మేము సిద్ధం, మేమంతా సిద్ధం. ఈ ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో మనందరం కూడా ధర్మపక్షాన్ని నిలబడతాం, మంచి పరిపాలన కోరుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపడతాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపడితే నా ఎన్నికల గుర్తు ఫ్యాన్ గురించి పోటీ, అలాగే నాతో పాటు పార్లమెంట్ పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాల, ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన చదువుకున్న అమ్మాయిని పోటీ పెట్టాడు. ఆయన అన్నాడు, డబ్బుతో రాజకీయం ఏంటయ్యా, సామాజిక న్యాయం చేయాలి, మనం అన్ని వర్గాలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఓసీలకి అందరికీ న్యాయం చేయాలి. సామాజిక వర్గ పరంగా మనకి సరిచేసి గౌరవం ఇవ్వకపోతే
రేపు పొద్దున మనం ఎవరినైనా చేస్తారు, మనం సామాజిక న్యాయం చేయవలసిందని అక్కడ గౌడ కులస్తులకి నర్సాపురంలో మనకి ఇస్తే ఆ పక్కన ఉన్న ఏలూరులో ఒక యాదవ కులానికి సంబంధించిన ఒక యువకుడికి సీట్ ఇచ్చారు. వారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మహిళా శక్తి మాట, మహిళల సాధికారత. ఇందులో ఇటున్నటువంటి మహిళల్లో ఎవరికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ కానీ, రేషన్ కానీ, లేకపోతే నాకు ఉపాధి కానీ ఏమీ రావట్లేదు అన్నాడు ఎవరన్నా ఉంటే ఒక్కళ్ళు చెయ్యొద్దమ్మా. ఒక్కళ్ళు మీదేదన్నా మీ పార్టీ జెండా, మీ ఎజెండా ఉంటే చెప్పండి. ప్రజల్లోకి మీరు ఏం తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులకి, ఇక్కడ ఉన్నటువంటి అవ్వ తాతకి, ఇక్కడ ఉన్నటువంటి మరి అబ్బాయిలకి మీరు ఏం న్యాయం చేస్తారో చెప్పండి. ఏం చేశారో చూపించండి. 2014 నుంచి 2019 వరకు ఏం చేశారో చూడండి. అంత మంచి కార్యక్రమాలు కనుక మనం మన టైంలో చేసేసి ఉంటే 2014 నుంచి 2019 దాకా కూడా మా ప్రభుత్వంలో మేము చేసేసి ఉంటే మీరందరూ ఈ రాష్ట్రంలో జరిగిన 175 సీట్లలో 151 సీట్లు జగన్ గారికి ఎందుకు ఆశీర్వదించి ఆయన అప్పగిస్తారు? వాళ్ళు తిరిగి ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కానీ అతను అనగాల కొన్ని కోట్ల మంది మహిళా సోదరిమణులు, మహిళా మరి శక్తి ఉంది. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గంటాబలంగా చెప్తున్నాను. ఎవరు వచ్చినా ఎంతమంది అడ్డుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆఫ్ చేయలేదు. 2 రోజులు కూడా మరి 2 ఫ్యాన్ బుక్ చేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీరందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ లో ఎండాకాలం కాబట్టి పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచే ఓటింగ్ చేసుకుని మధ్యాహ్నం 12 గంటలకి 80% ఓటింగ్ అయ్యే విధంగా మీరు ముందు ఈ వాటంతా కంప్లీట్ అవ్వాలి. తర్వాత మిగతా 20 ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరినీ తీసుకొచ్చి ఓటు వేయించుకోవాలి. ఆ విధంగా మీరు చేస్తారని, మీ అందరి యొక్క మీ పిల్లల విద్య, మీ యొక్క వైద్యం, మనందరి ఆరోగ్యం తీసేటువంటి శక్తిని ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇమ్మని చెప్పి కోరుతూ మిమ్మల్ని సెలవు తీసుకున్నాను. కూడిన రాజకీయాలు చేయవలసినటువంటి ఆ సమయం, ఆ సందర్భం ఆసన్నమైంది. విలువలు లేని రాజకీయాలు ఎప్పుడు కూడా నిలబడవు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేది ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. అలాగే ఇవాళ ఈ పేటలో నేను కొన్ని సంవత్సరాలుగా ఈ పేటలో నివసిస్తూ ఉన్నా. కానీ ఈ పేటలో చాలా మంది కూటమి అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏ కార్యకర్త కూడా ఎవరు కూడా మేము వైఎస్ఆర్సీపీలోనే ఉంటాం, మేము వైఎస్ఆర్సీపీకి ఏ అభ్యర్థి ఉంటే ఆ అభ్యర్థికే మా సపోర్ట్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మేము అసెంబ్లీస్ లో కష్టపడి కొద్ది సత్యనారాయణ గారిని క్యాండిడేట్ గా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్ణయించారో ఆయనకి మేము సైనికులుగా పనిచేసి ఈ వార్డులో మెజార్టీని తీసుకొచ్చి ఆయన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళందరికీ తెలియజేయటం చాలా శుభపరిణామం, సంతోషం. మీ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మీకున్న విధేయత, ప్రేమ, అనురాగం, అభిమానం, ఔచర్యానికి మీ అందరికీ మరొకసారి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు, నవరత్న పథకాలు ఉన్నాయో ఆ పథకాల ద్వారాగా ఇదివరకు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టి ఏ రకమైనటువంటి ఇబ్బందులకి ఈ ప్రజలను గురి చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ గత ప్రభుత్వంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలన అని చెప్పడం మనం రోజు విన్నాం. ఆయన అడ్వర్టైజ్మెంట్లు చూసాం, ఆయన యొక్క మార్పింగ్ చూసాం. కానీ ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్ద పాలన కాదు, ప్రజల ముంగిటికే పాలన అని, ప్రజల ముంగిటికి, ప్రజల వాకిలికి ఈ పాలన తీసుకురావడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఆదరణ, అభిమానం కొద్ది సత్యనారాయణ గారి మీద ఉండబట్టే ఆయనకి ఇవాళ సీట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ, నన్ను గాని, నాని గారిని గాని ఆయనకి చేయూతగా ఉండి ఈ యొక్క నియోజకవర్గంలో
ఆయన బంపర్ మెజారిటీతో గెలిపించాలనే కార్యక్రమాన్ని మేము చేపట్టాం. కాబట్టి ఈ నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ గారు గెలవడం భారతదేశంలోనే అగ్రగామిగా గెలిచే సమయంతో తీసుకెళ్లారు. పైగా అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకెళ్లారు. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అధిక వర్గాల్లో ఉన్న పేదలకు కూడా అన్ని రంగాల్లోనూ కూడా మరి 2,50,00,000 రూపాయలు మరి ఈ రాష్ట్రంలో డిప్యూటీగా మరి గత ప్రభుత్వాలు మరి 450 హామీలు చేయబడి చంద్రబాబు ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలు చేసిన సంగతి అందరూ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయం. అలాగే మన ప్రీతం శాసకులు కృష్ణచంద్ర గారు కూడా విజయం సాధించడం ఖాయం. మరి ఎందుకంటే 2004 సుమారు 650 కోట్లు తీసుకొచ్చి అన్ని రంగాల్లో కూడా ఈ తాడేపల్లి నియోజకవర్గాన్ని అక్కడ పదంలో నిలిపారు. మరి 2019 నుంచి 2024 వరకు కూడా మరి ఏ విధంగా లోటు రాగల నియోజకవర్గానికి అన్ని రకాలుగా అభివృద్ధి పదవులు తీసుకెళ్ళిన వ్యక్తుల ప్రొఫెసర్ గారు. మరి సవిత్రిపేట అంటే నేను మొట్టమొదటి నుంచి కూడా నేను 85 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అయితే 94లో కొట్టు సత్యనారాయణ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనతోనే ఉన్నాను. సవిత్రిపేట అంటే మేమందరం కూడా ఒక కుటుంబంగా ఉండి ఏంకన్నా మేము అందరం కూడా కలిసి ఆయన విజయానికి ఎప్పుడూ తోడ్పడుతూ చేశాము. కొన్ని అధికార కారణాల వల్ల కొన్ని విజయం సాధించకపోయినా సవిత్రిపేట తరఫున ఎప్పుడు కూడా ఆయనకు మెజార్టీ వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా విజయం ఒక్కసారి మటుకు మెజార్టీ తగ్గింది. ఈసారి కూడా మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాను. మేమందరం కూడా మేమందరం కూడా కలిసి పనిచేసి ఈయన విజయానికి తోడ్పడతామని చెప్పి తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ద్వారానే గ్రామ స్వరాజ్యం సాధ్యమని ఉమ్మడి అభ్యర్థి పులసెల శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆరుగోలకు చెందిన అడపా సూరిబాబు, నాని కార్తిక్, అడపా వాసు తదితరులు అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి పులసెల శ్రీనివాస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో నిధులను దారి మళ్లించి వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ కుటుంబంలోకి విచ్చేసినటువంటి అడపా శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు, మిత్ర బృందం అంతా కూడా జనసేన పార్టీలోకి ఈరోజు జాయిన్ అవ్వడానికి ఆయనకి ఆహ్వానం పలుకుతూ మరి వైసీపీ పార్టీ నుంచి గడిచిన 5 సంవత్సరాల్లో మన ప్రాంతానికి ఏమీ అభివృద్ధి చేయలేకపోయాం, పార్టీకి సేవ చేసాం, ప్రజలకు సేవ చేయలేకపోయామనే ఆలోచనతో ఇవాళ అన్ని చోట్ల నుంచి కూడా అన్ని విలేజ్ల నుంచి కూడా విలేజ్లన్నీ పరిపాలన నిర్వీర్యం అయిపోయి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ప్రెసిడెంట్ నిధులను కూడా వాడుకుని ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లైన్లో డబ్బులు కానీ, పంచాయతీలకు వచ్చిన నీతి ఆయోగ్ నుంచి వచ్చిన డబ్బులు కానీ మొత్తం అన్ని డబ్బులు కూడా రాష్ట్ర ఖజానాకి డైవర్ట్ చేసి పల్లెటూరులు నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విసుగు చెందినటువంటి ఈ వైసీపీ నాయకులందరూ కూడా సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ జనసేన పార్టీని ఆదరిస్తూ మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, కౌలు రైతును ఆదుకునే విధానం, ఎవరైతే నిడిపేదలు ఉన్నారో వాళ్ళందరూ సేవ చేసే కార్యక్రమాల్లో అందరూ కూడా ముగ్ధులై ఈరోజు జనసేన పార్టీకి జాయిన్ అయినందుకు వారందరూ కూడా పేరు పేరున నేను స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మన గ్రామానికి మంచి చేద్దాం, అన్ని కుటుంబాలను కలుపుదాం, ఎక్కడా కూడా గ్రూపు లేకుండా అందరూ కూడా కలిసి కులాలు లేకుండా మతాలు లేకుండా అందరూ కూడా ఒక సోదరభావంతో ఉండే వాతావరణం సృష్టించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 2019 ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వానికి అదేవిధంగా వైసీపీ పార్టీకి విశిష్ట సేవలు అందించి మరి ఆరుగోలలో మరి పార్టీకి మనుగడ కల్పించిన వ్యక్తి మన అడపా శ్రీనివాస్ గారు ఈ రోజున మరి జనసేన కుటుంబంలోకి అంటే జగమంత జనసేన కుటుంబంలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వారికి ఘన స్వాగతం పలుకుతూ ఆయన కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆయన మిత్రబృందం అంతా కూడా ఈ రోజున భారీగా సుమారు 50 మంది ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో
మరి ఆపద్బాంధవుడైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పనిచేయాలని, ఆయన చేసిన సేవలకు మరి ముగ్ధులై ఈ రోజున ముఖ్యంగా ఈ పార్టీలో చేరడం జరిగింది. మరి రానున్న 2024లో మరి ఆరుగురు గ్రామం నుంచి మరి కష్టపడి అందరూ కూడా ఐక్యంగా ఉంటూ మరి భారీ మెజార్టీలతో మన పార్టీకి మరి అత్యధిక మెజార్టీ సంపాదించి మంచి గ్రామంగా నిలపాలని తెలియజేస్తూ, పెంటపాడు మండలం యానాలపల్లిలో శ్రీ మరడి మారమ్మ తీర్థం సందర్భంగా మంగళవారం రాత్రి సేవ చేశారు. గరగలు, ఆసాదులు, మంగళ వాయిద్యాలతో అమ్మవారికి సేవ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోకా వీర వెంకట శ్రీనివాస్, సర్పంచ్ గోకా ఛాయాదేవి, తాడి శ్రీను కృష్ణ, కావలసూరి హరిబాబు, నాగేశ్వరరావు, వి సత్తయ్య, గణేష్లా గని, గాది సత్యబాబు, సాధనాల పెదకాపు, గోపాలకృష్ణ, గిద్ద రాంబాబు, బచ్చు గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. పశువులకు వ్యాక్సినేషన్, పాడి రైతులకు సంక్షేమ ఫలాలు అందించడంలో భీమడోలు వెటర్నరీ సబ్ డివిజన్ చేసిన సేవలు ప్రశంసనీయమని ఏలూరు జిల్లా వెటర్నరీ డీడీ గోవిందరావు పేర్కొన్నారు. బుధవారం పశు వైద్యశాల ఆవరణలో ఏడీ డాక్టర్ ఇకుర్తి సాయి రమేష్ ఆధ్వర్యంలో ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలోని వివిధ మండలాలకు చెందిన పశు వైద్యులను, సిబ్బందిని ఉగాది వేడుకల్లో భాగంగా సత్కరించారు. వారితో పాటు ఉత్తమ సేవలు అందించిన పశు వైద్య సహాయకులు, గోపాలమిత్రులను కూడా సత్కరించారు. ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందించారు. ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేసుదాస్ కూడా, పూల పశు వైద్యులు డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ హంబుల్ అండ్ ఈయన వచ్చిన తర్వాత కొత్త ఏఐటీలు అతను చెయ్యి ఉనుకుతుందంటే అది కట్టడం అర్థమైపోద్ది, అక్కడే అర్థమైపోద్ది. పర్ఫెక్ట్గా ఆవుల నిలబడిపోయిందంటే అతను చేసిందంతా కూడా బాగా ఓకే కట్టేస్తుందని ఒక ఐడియాతో మంచి ఉద్దేశం కలిగి, ఇది ఇక్కడ మన లోకల్గా డెవలప్మెంట్ కాదు, ఇది దేశంకి అభివృద్ధి. కాబట్టి మీరు అందరూ కృషి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, ఆన్లైన్ అప్డేషను, వ్యాక్సినేషన్స్లో ఎక్కువగా ఎఫ్ఎండిసిపి కానీ, పిపిఆర్ కానీ, బ్రూసెల్లా వ్యాక్సినేషన్ కానీ, అలాగే షీప్ డివార్మింగ్లో కానీ, వాటి ఆన్లైన్ అప్డేషన్లో కానీ ఎప్పటికప్పుడు 100% సాధించి డివిజన్ని ఎప్పుడు కూడా 45 డివిజన్లలో, రాష్ట్రంలో ఉన్న 45 డివిజన్లో కూడా టాప్ 7 ప్లేస్లో ఎప్పుడూ నిలబడుతూ వచ్చారు. మెయిన్ కాంట్రిబ్యూషన్ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ భీమలో have submitted all the reports of AA reports and monthly returns in time, and we have achieved everything. Thank you one and all, and it is a good teamwork. తాడేపూడెం టిట్కో అపార్ట్మెంట్ల సముదాయంలో బుధవారం మార వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 2వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గెలిపించాలని కోరుతూ ఈ ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో సూరపు సుబ్బయ్య, దాగారపు నాగు, పట్టెం రాంబాబు, ఎర్రా జయరాం, దేవేంద్ర, కె సత్యనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు, జనసేన నాయకులు శ్రీ మార వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు నిన్న కూడా ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మన శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి గెలుపునకు ప్రతి ఒక్కరూ కూడా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి ఆయన్ని గెలిపించి, ఈ టిట్కో అపార్ట్మెంట్లన్నీ ఇక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉంది, అసౌకర్యంగా, ఏ విధమైన సౌకర్యం లేని పరిస్థితి ఇక్కడ ఉంది.
అవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వాళ్ళకి వివరించడం జరుగుతుంది. మీ యొక్క సమస్యలు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తెలియజేసుకుని అలాగే ఆయనకి మీ అందరి యొక్క సపోర్టు ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి మనందరం కూడా మన సమస్యలు అన్నీ కూడా సరి చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గన్నం సతీష్ నివాసం వద్ద వారి కుమార్తె వర్షామృత పుట్టినరోజు సందర్భంగా అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు హాజరయ్యారు. ఇదే విధంగా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి గరిక పూజ, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పర్వదినం పురస్కరించుకుని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి ఉదయం నుంచే కూడా వివిధ రకాల ఫలరకాలతోటి పంచామృతాభిషేకాలు, అలాగే సహస్రనామ గులాబీ పూజ, 30 లీటర్ల ఆవు పాలతోటి అభిషేకాలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 30 లీటర్ల ఆవు పాలతోటి స్వామికి అభిషేకాలు కూడా మేము చేయడం జరుగుతోంది. అలాగే ఈ నెల శనివారం 27వ తారీఖు ఏప్రిల్ సంకష్టహర చతుర్థి వచ్చినది. కావున భక్తులందరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి విశేషమైనటువంటిది. మన ప్రపంచంలోనే ఎక్కడా కూడా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి విగ్రహం, ఏకశిల మీద చెక్కించిన విగ్రహం ఎక్కడా లేదు. చాలా సుందరమైనటువంటి విగ్రహాన్ని ఒక్కసారి దర్శనం చేసుకున్నంత మాత్రానే ఏ కోరికలున్నా కూడా మా స్వామివారు నెరవేరుస్తారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలని, అభిషేకాల్లో పాల్గొని స్వామివారి తీర్థపాదుకులు తీసుకుని స్వామివారికి ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆయా పార్టీ నాయకులు స్థానిక 33వ వార్డులో ఇంటింటా ప్రచారం చేశారు. కూటమి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్కు, ఎంపీగా పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గట్టు గోపికృష్ణ, షేక్ బాజీ, దాట్ల జగన్నాథరాజు, పడల కావ్యారెడ్డి, కటికిరెడ్డి కళ్యాణి, ఇంటి శ్రీనివాస్, ఎడ్లపల్లి శ్రీరామ్, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, మోడీ గారు ఒక మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్రాన్ని మరి వీళ్ళ కబంధాస్తాల నుంచి బయట తీయాలనే ఉద్దేశంతో మరి ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ అడుగుజాడలోనే మేమంతా నడిచి ఈ రాష్ట్రాన్ని కానీ, మా వార్డులను కానీ, మా పట్టణాన్ని కానీ మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీనికి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు గతంలో చైర్మన్గా చేసి ఆయన మచ్చలేని మనిషిగా ఆ రోజు ఎర్రనారాయణ స్వామి గారు ఎలా చేశారో ఈరోజు తాడేపల్లిగూడెం చరిత్రలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంతా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి. అలాగే 2 రోజుల నుంచి ఈ 33వ వార్డులో మన హౌసింగ్ బోర్డు దగ్గర కానీ, అలాగే ఎస్ఐ కాలనీ, మన సిపాయిపేట, కూతు బొమ్మ సెంటర్, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయడం జరిగింది. అలాగే మా టౌన్లో మొత్తం 10 వార్డుల వరకు ఈ రోజు వరకు ఇంటింటికి జనసేన, అలాగే బీజేపీ, టీడీపీ కార్యకర్తలు కార్యక్రమం 10 వార్డులు పూర్తయింది. ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి మరి ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈరోజు వార్డులో తిరగడం జరుగుతుంది. ప్రజలు ఉవ్వెత్తున ముందుకొచ్చి మరి మార్పు కోసం మరి ప్రతి ప్రజలు కూడా ముందుకొచ్చి మనకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున చూసినట్టయితే అన్ని రంగాల్లో కూడా ఫెయిల్యూర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎండగడుతూ మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటే వారి యొక్క సమస్యలు చెప్తూ ఉంటే చాలా దయనీయంగా ఉన్నాయి.
మరి రాబోయే రోజుల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి నిస్వార్థంగా పనిచేసేటటువంటి వ్యక్తి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి మున్సిపల్ చైర్మన్గా 5 ఏళ్ళు పరిపాలన అందించి ఎక్కడా కూడా ఏ ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా మన నీతి నిజాయితీ పరిపాలనలు అందించినటువంటి మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి అభ్యర్థిత్వాన్ని మరి బలపరిచి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఆయనకి అఖండ మెజారిటీ చేకూర్చాలని చెప్పి తెలియజేస్తూ కూటమి అభ్యర్థి కింద బొలిశెట్టి శ్రీని గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీ అమూల్యమైన ఓటు ఎమ్మెల్యేకి ఆయన వేసి మళ్ళీ గూడాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటున్నాము. అట్లాగే బీజేపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి ఎంపీ ఓటు వేయాలని కోరుకుంటున్నాము. స్వపరిపాలనకు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే బొలిశెట్టి శ్రీని గారికి మీ అమూల్యమైన ఓటు వేసి ఆయన గెలిపించి మన తాడేపల్లిగూడెం అభివృద్ధిని కోరుకోవాలని, నియోజకవర్గ అభివృద్ధిని కోరుకోవాలని కోరుకుంటున్నాము. అట్లాగే అందరూ కూడా తాడేపల్లిగూడెం అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి ఈవేళ కూటమి అన్నది కలవడం జరిగింది. దానివల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీని గారికి వేసి ఓటేసి గెలిపించండి. ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి ఓటేసి గాజు గ్లాసు కమలాన్ని గెలిపించి నియోజకవర్గ బాగా కోరుకుంటారని మనస్ఫూర్తిగా కూటమి అభ్యర్థిగా ఒక బీజేపీ కార్యకర్తగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.